డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీకామ్ ఫైనల్ ఇయర్ 5వ సెమిస్టర్ విద్యార్థులకు సంబంధించిన వ్యాపార న్యాయశాస్త్రం బిజినెస్ లా సెకండ్ యూనిట్ లోకి మనం గత క్లాస్లోనే ప్రవేశించడం జరిగింది. ఈరోజు వీటికి సంబంధించిన భారత కాంట్రాక్ట్ చట్టం 1872 దీనిలోని న్యాయాత్మకమైన ఉద్దేశం, ప్రతిఫలం, వాటికి సంబంధించిన మరికొన్ని అంశాలను నేర్చుకుందాం. గత క్లాసులో చెప్పడం జరిగింది, ఉద్దేశము అంటే ప్రధానమైన ధ్యేయం, ద మెయిన్ పర్పస్ ఆర్ ఎయిమ్. ప్రతిఫలం అంటే పొందిన ప్రయోజనం. పార్టీలో 2 పార్టీలు ఉండటం జరుగుతుంది కాంట్రాక్టులో. ప్రతి కాంట్రాక్టులో ఇద్దరికీ ప్రతిఫలాలు ఉంటాయి. ఒకరు ఇచ్చుకునే సందర్భం ఉంటే ఇంకొకరు పుచ్చుకునే సందర్భం ఉంటుంది. పుచ్చుకునే వాడికి ప్రతిఫలం ఉంటుంది, ఇచ్చేవాడికి కూడా ప్రతిఫలం అనేది ఉంటుంది. ప్రతిఫలం లేనిచో కాంట్రాక్టు చెల్లదు అని మనం మొదటి యూనిట్ లో నేర్చుకున్నాం. సో అదే విధంగా ఉద్దేశము, ప్రతిఫలానికి సంబంధించి కొన్ని న్యాయాత్మకమైన ఆవశ్యకాలు ఉన్నాయి. గత క్లాసులో మనం నేర్చుకున్నాం. వీటికి సంబంధించిన అంశాలను ప్రధానంగా సెక్షన్ 10లో కాంట్రాక్టు న్యాయాత్మకమైన ఆవశ్యకాలు 10 పేర్కొనటం జరిగింది. అందులో న్యాయాత్మకమైన ఉద్దేశం ఉండాలి, న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి. అవినీతి పరమైనది, అన్యాయమైనది, అధర్మమైనది ఉండరాదు. అలా ఉంటే కాంట్రాక్టు చెల్లదు. ఇక ప్రత్యేకంగా వీటికి సంబంధించి న్యాయాత్మకమైన ఉద్దేశము, ప్రతిఫలము, వీటికి సంబంధించి సెక్షన్ 23 పేర్కొంటుంది అని మనం గత క్లాసులో నేర్చుకున్నాం. ఏదైనా కాంట్రాక్టులోని ఉద్దేశము కానీ ప్రతిఫలము కానీ చట్టవిరుద్ధం అయితే అటువంటి కాంట్రాక్టు చెల్లదు అని మనం గత క్లాసులో చూసాము. వాటికి సంబంధించిన అంశాలని మళ్ళీ మనం పరిశీలిస్తాం. ఇంకా కొన్ని అంశాలను పరిశీలిస్తాం. ఎప్పుడు ఆ విధంగా సెక్షన్ 23 అప్లై అవుతుంది అంటే ఒక్కసారి మనం గమనిస్తే గత క్లాసులో వీటి గురించి క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు డీప్ గా చూద్దాము. కొన్ని అంశాల గురించి చెప్పడం జరిగింది గత క్లాసులో. న్యాయశాస్త్రం నిషేధించినప్పుడు ఏవైనా అంశాలను న్యాయశాస్త్రం నిషేధించింది అనుకోండి, నిషేధించడం జరిగితే అటువంటి అంశాలు కాంట్రాక్టు చేర్చబడినప్పుడు ఆ కాంట్రాక్టు చెల్లనిది అవుతుంది. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఫార్బిడెన్ బై లా, ఇఫ్ దట్ మ్యాటర్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ కాంట్రాక్ట్, ఇట్ ఈజ్ ఎ వాయిడ్ కాంట్రాక్ట్, అది చెల్లదు. అదే మాదిరిగా ఏదన్నా ఒక సందర్భంలో చట్ట నిబంధనలను అతిక్రమిస్తూ మనం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే అటువంటి కాంట్రాక్ట్ చెల్లదు. ఇఫ్ ఏ కాంట్రాక్ట్ ఈస్ ఆఫ్ సచ్ ఏ నేచర్ దట్ ఇట్ డిఫీట్స్ ద పర్పస్ ఆఫ్ ద లా, చట్టం దేనికైతే ఏర్పాటు చేయటం జరిగిందో దానినే అతిక్రమిస్తూ ఉన్నట్లే మన నిబంధనలు ఉన్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్ చెల్లదు. మోసపూరితమైన కాంట్రాక్టు చెల్లదు. ఎదుటి వారిని మోసం చేసే ఉద్దేశంతో, ఎదుటి వారిని కుట్రపూరితంగా అన్యాయం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టులు చెల్లవు. ఇఫ్ కాంట్రాక్ట్ ఇన్వాల్వ్స్ ఫ్రాడింగ్ అదర్స్, చీటింగ్ అదర్స్, దట్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ వైడ్ కాంట్రాక్ట్. అదే మాదిరిగా ఒక కాంట్రాక్ట్ ఇతర వ్యక్తికి నష్టం కలిగించినప్పుడు, ఆ ఒప్పందం ఏదైతే ఉన్నదో 2 పార్టీల మధ్య ఒప్పందం, ఉద్దేశము, ప్రతిఫలము ఇతర వ్యక్తికి నష్టం కలిగించే విధంగా ఉంటే అటువంటి కాంట్రాక్టు చెల్లదు. ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజరీ టు ఎనీ అదర్ పర్సన్ ఆర్ ప్రాపర్టీ, దట్ కాంట్రాక్ట్ ఈజ్ గోయింగ్ టు బి వైడ్ కాంట్రాక్ట్. అలానే ప్రతిఫలము అనైతికమైనప్పుడు, వెన్ కన్సిడరేషన్ ఈజ్ ఇమ్మోరల్, ధర్మ విరుద్ధము, న్యాయ విరుద్ధము, అనైతికము అయినప్పుడు అటువంటి కాంట్రాక్టులు చెల్లవు. న్యాయస్థానం అవినీతికరమైనదిగా భావించినప్పుడు అటువంటి ప్రతిఫలము, అటువంటి కాంట్రాక్టు చెల్లవు. ఇఫ్ ద కోర్ట్స్ రిగార్డ్ ద పాయింట్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఎ కాంట్రాక్ట్ యాజ్ ఇమ్మోరల్, దెన్ దట్ కాంట్రాక్ట్ విల్ బి డీమ్డ్ యాజ్ వైడ్. కాబట్టి న్యాయస్థానం అవినీతికరమైనదిగా భావించినప్పుడు, ప్రకటించడం జరిగినప్పుడు అటువంటి నిబంధనలు చేరుస్తూ మనం ఏదన్నా కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే అది చెల్లని కాంట్రాక్టు. ఇఫ్ ఏ కాంట్రాక్ట్ ఈజ్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ, ప్రజా విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లయితే
అటువంటి కాంట్రాక్టు చెల్లదు. వీటి గురించిన అంశాలను మనం ఇంకా విపులంగా నేర్చుకుందాం. ముందుగా న్యాయశాస్త్రంచే నిషేధించబడినప్పుడు చూడండి, న్యాయశాస్త్రం ఎప్పుడు నిషేధిస్తుంది అంటే దానికి కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుందాం. ముందు గత క్లాస్లో చెప్పాను మీకు, మళ్ళొకసారి చెప్తున్నాను. రామ్ అనే వ్యక్తి లాల్ అనే ఒక అధికారికి డబ్బులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవలసిందిగా లంచం ఇచ్చాడు అనుకోండి. బ్రైబింగ్ అంటే లంచం ఇస్తే అది న్యాయశాస్త్రం నిషేధించింది. లంచం ఇవ్వటము నేరమే, తీసుకోవటము నేరమే. ఇచ్చినవాడు శిక్షార్హుడు, తీసుకున్నవాడు శిక్షార్హుడు. కాబట్టి అది న్యాయశాస్త్రంచే నిషేధించబడినది. అట్లానే మనం ఇంకొక కేసు చూసినట్లయితే, ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, బి అనే వ్యక్తి దొంగతనం చేసి దొంగతనం కేసులో ఇరుక్కున్నాడు. నిన్ను తప్పిస్తాను ఆ కేసు నుంచి అని చెప్పి ఏ ప్రామిస్ చేసి కొన్ని డబ్బులు తీసుకున్నాడు అనుకోండి బి నుంచి. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ చెల్లదు. ఎందుకంటే దొంగతనం చేయడం అనేది నేరం. న్యాయశాస్త్రం నిషేధించింది ఆ పనిని. అటువంటి తప్పుడు పనిని ఏ ప్రోత్సహిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి దానిని మనము న్యాయ విరుద్ధంగా ప్రకటించడం అనేది జరుగుతుంది. చట్టం నిషేధించింది కాబట్టి దానికి ఎటువంటి చట్టబద్ధత ఉండదు. కాబట్టి ఒప్పందం యొక్క ప్రతిఫలాన్ని లేదా ఉద్దేశాన్ని న్యాయశాస్త్రం నిషేధించినప్పుడు అది చెల్లని ఒప్పందం అవుతుంది. కాబట్టి ఇవి విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు గత క్లాస్లో ఒక కేసు కూడా చెప్పడం జరిగింది. మోహన్ దాస్, మళ్ళొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకొని వాళ్ళు, మోహన్ దాస్ వర్సెస్ కేసులు ఇంపార్టెంట్ అని చెప్పాను మీకు బిజినెస్ లాలో. మోహన్ దాస్ వర్సెస్ మధుబాబు. నేను రాస్తున్నాను, చూసుకోండి. కేసు మీరు రాసుకోండి రన్నింగ్ నోట్స్ లో. మధుబాబు. ఈ కేసులో గత క్లాసులో చెప్పాను, అద్దెకున్న వ్యక్తి కొంత మొత్తాన్ని చెల్లించుటకు అంగీకరిస్తూ మరియు ఆ మొత్తం తీసుకొని ఆ వ్యక్తి ఇల్లును ఖాళీ చేయుటకు వాగ్దానం చేసినప్పుడు ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టు అని తీర్పు ఇవ్వటం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, ఈ కేసులో మోహన్ దాస్ వర్సెస్ మధుబాబు అనే కేసులో అద్దెకున్న వ్యక్తికి కొంత మొత్తాన్ని చెల్లించటకు అంగీకరిస్తూ మరియు ఆ మొత్తం తీసుకొని ఆ వ్యక్తి ఇల్లును ఖాళీ చేయుటకు వాగ్దానం చేసినప్పుడు అది న్యాయాత్మకంగా లేదు, న్యాయాత్మకమైన ప్రతిఫలం కాదు, న్యాయ విరుద్ధమైన ఉద్దేశం ఉన్నది. న్యాయశాస్త్రము అటువంటి పనిని ప్రోత్సహించదు. కాబట్టి అది చెల్లని కాంట్రాక్టుగా గుర్తింపు పొందుతుంది. కాబట్టి న్యాయశాస్త్రం చే నిషేధించినప్పుడు అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఇక నిబంధనను అతిక్రమించినప్పుడు, నిబంధన అతిక్రమించటము అంటే ఏంటి? ఒప్పందము ప్రతిఫలము లేదా ఉద్దేశము న్యాయశాస్త్రం యొక్క నిబంధనను అతిక్రమించినచో అది చెల్లని ఒప్పందం అవుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, గత క్లాసులో చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను. అలెగ్జాండర్ వర్సెస్ రేసన్ కేసు జరిగిందండి. అలెగ్జాండర్ వర్సెస్ రేసన్. అలెగ్జాండర్ వర్సెస్ రేసన్. ఈ కేసులో ఏం జరిగింది అంటే క్లుప్తంగా సారాంశం చెప్తాను. ఇంటిని అద్దెకి ఇవ్వటం జరిగింది. అద్దెకి ఇచ్చిన మొత్తంలోనే సర్వీస్ ఛార్జీగా కొంత మొత్తాన్ని చూపించి, ఎక్కువ మొత్తాన్ని, అసలు సర్వీస్ ఛార్జీ అంత కాదు కానీ ఎక్కువ మొత్తం చూపించి ఆదాయ పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇంటి ఓనర్, ఇంటి యజమాని ప్రవర్తించడం జరిగింది. అది ఆదాయ పన్ను నిబంధనలను, చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా, అతిక్రమించినట్టుగా భావించి ఆ కాంట్రాక్టు చెల్లనిదిగా ప్రకటించడం అనేది జరిగింది. కాబట్టి ఏ ఒప్పందాలైతే చట్ట నిబంధనలను అతిక్రమిస్తూ చేయటం జరిగిందో
అది ఎటువంటి చట్టమైనా కానివ్వండి, మనకు రకరకాల చట్టాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఉదాహరణ తీసుకుంటే ట్రేడ్ మార్కుల చట్టం ఉంది, పేటెంట్ల చట్టం ఉంది, కాపీరైట్ల చట్టం ఉంది, వినియోగదారుల పరిరక్షణ చట్టం ఉన్నది, పర్యావరణ పరిరక్షణ చట్టం ఉన్నది, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వస్తు విక్రయ చట్టం 1930లో ఏర్పాటు చేశారు, ఆ చట్టం ఉన్నది. రకరకాల చట్టాలకు సంబంధించి రకరకాల నిబంధనలు ఉన్నవి. ఆ నిబంధనలను తుంగలో దొక్కుతూ ఆ నిబంధనలను పట్టించుకోకుండా చేసుకున్న కాంట్రాక్టులు అన్నీ కూడా చెల్లని కాంట్రాక్టులే. అలానే మనం ఇక్కడ ఒక కేసు మీకు పేర్కొనటం జరిగింది, రామ్ సేవక్ వర్సెస్ రామ్ చరణ్. 1962లో ఈ కేసు జరిగిందండి. వీళ్ళు ఇద్దరు భాగస్వాములు, వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం జరిగింది. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి కేసులో మనం తీర్పును చూడవచ్చు. ఆదాయ పన్ను ఎగ్గొట్టడానికి ఇద్దరు భాగస్తులు కలిసి వచ్చిన ఆదాయాన్ని తక్కువ చేసి చూపించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. సీక్రెట్ గా ఇద్దరి భాగస్తుల మధ్య ఒప్పందం కుదిరింది, కానీ అది బయటపడింది. కాబట్టి ఆదాయ పన్ను చట్ట నిబంధనలను అతిక్రమిస్తూ ఉన్నది కాబట్టి ఇది మోసపూరితమైనదిగా భావిస్తూ ఆ ఇద్దరి భాగస్తుల మధ్య ఒప్పందాన్ని చట్టము రద్దు చేస్తూ ఆ కాంట్రాక్టు, ఇద్దరి మధ్యన కుదిరిన కాంట్రాక్టు నిబంధనలను అతిక్రమించడం జరిగినది అని తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మనం చట్ట నిబంధనలను అతిక్రమిస్తూ చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. కాబట్టి అవి దృష్టిలో ఉంచుకోవాలి. ఇక మోసపూరితమైన ఒప్పందాలు అంటే మోసపూరితమైన ఉద్దేశంతో ఒప్పందాన్ని ఏర్పాటు చేసినప్పుడు అది చెల్లని ఒప్పందము అవుతుంది. ఉదాహరణకు మోసం ద్వారా సంపాదించిన సొమ్మును, ఆదాయాన్ని ఓ 3-4 వ్యక్తులు కలిసి సమానంగా పంచుకోవడానికి ఒప్పందం చేసుకున్నారండి. అటువంటి ఒప్పందము చెల్లదు. మీరు ఇక్కడ ఉదాహరణ గమనిస్తే మీకు బేసిక్ ఇంగ్లీష్ అర్థం అవుతుందని భావిస్తున్నాను. మీకు స్మగ్లింగ్ అంటే తెలుసు. స్మగ్లింగ్ అంటే చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సరుకులను పంపించడం మనం సినిమాలలో చూస్తుంటాం. బ్రౌన్ షుగరు, గంజాయి, లేకపోతే చట్టం నిషేధించిన వివిధ వస్తు సేవలను అమ్మటం జరుగుతుంటుంది, స్మగ్లింగ్. అట్లానే బంగారము వాడు ఎక్కడో నోట్లో పెట్టుకొని వస్తాడు, లేదా ఇంకో చిన్న బ్రీఫ్ కేసులో ఇరికించుకొని వస్తాడు, ఎవరికి తెలియదేమో అనుకొని. మనకు ఎయిర్పోర్ట్లోనో లేకపోతే నౌకాశ్రయాలలోనో విమానాశ్రయాల్లోనో పట్టుకోవటం జరుగుతుంది. ఆ స్మగ్లింగ్ చేస్తూ, ఇవ్వండి చూడండి, స్మగ్లింగ్ చేస్తూ ఆ స్మగ్లింగ్ చేయగా వచ్చిన సొమ్మును పంచుకుందాము అని చెప్పి ఏబి ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు అనుకోండి. ఆ మొత్తం స్మగ్లింగ్ చేసిన వస్తు సేవలను అమ్మారు, డబ్బులు వచ్చినాయి. బి వాగ్దానం చేశాడు ముందు ఏకు అందులో సగం వాటా ఇస్తాను, కానీ తర్వాత వాటా ఇవ్వలేదు అనుకోండి, ఏ బికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళలేడు. ఎందుకంటే అది చట్టాన్ని మోసం చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందము. స్మగ్లింగ్ చేయటం అనేది చట్ట విరుద్ధము, ధర్మ విరుద్ధము, న్యాయ విరుద్ధము. కాబట్టి అటువంటి ఒప్పందాలు చెల్లవు. ఇవన్నీ కూడా ఏ సెక్షన్ లో పేర్కొనటం జరిగింది? సెక్షన్ 23. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు న్యాయ విరుద్ధంగా భావించడం జరుగుతుంది అంటే మళ్ళొకసారి మీరు గమనించవచ్చు. న్యాయశాస్త్రం నిషేధించినప్పుడు, నిబంధనను అతిక్రమించినప్పుడు, మోసపూరితమైనప్పుడు, అలానే ఇతర వ్యక్తికి నష్టం కలిగించే విధంగా ఒప్పందాలు ఉన్నాయి అనుకోండి, అది చెల్లని ఒప్పందం అవుతుంది. ఇతర వ్యక్తికి నష్టం కలిగించడం అంటే మీ పుస్తకాలు చూసుకోవచ్చు, వాటి మీద కాపీ రైట్స్ ఉంటాయి లేదా పేటెంట్స్ ఉంటాయి. అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటే, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు ఒక వ్యక్తి కష్టపడి మందు కనుక్కున్నాడండి. దానికి మందు అతను ఒక్కడే తయారు చేసే విధంగా పేటెంట్ హక్కులు అతనికి కల్పించబడతాయి. అటువంటి ఫార్ములాను ఉపయోగించి ఎవరైనా తయారు చేస్తే అతనికి ఆ అమ్మకాల్లోనో లేకపోతే తయారు చేసిన వాటి మొత్తంలోనో కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని పేటెంట్ అంటాం. ఇప్పుడు ఆ పేటెంట్ హక్కుకు వ్యతిరేకంగా అతనికి తెలవకుండా సీక్రెట్ గా అదే ఫార్ములాను ఉపయోగించి రహస్యంగా అటువంటి మందును తయారు చేసి అమ్మటం జరిగితే అది కష్టపడి ఎవరైతే మందును కనుక్కున్నారో ఆ వ్యక్తికి నష్టం కలిగించినట్టు. కాబట్టి అటువంటి విధంగా తయారు చేయడానికి ఎవరైనా ఒప్పందాలు కుదుర్చుకుంటే
అటువంటి ఒప్పందాలు చెల్లని ఒప్పందాలు అవుతాయి. కాబట్టి ఇతర వ్యక్తికి నష్టం జరిగించిన లేదా ఇతర వ్యక్తి యొక్క ఆస్తికి నష్టాన్ని కలిగించేటట్లు ఒప్పందాలు ఉన్నా అవన్నీ కూడా చెల్లవు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తే మీరు గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాను. డి అనే వ్యక్తి సి నుండి 10,000 అప్పుగా తీసుకొని ఒక బాండ్ రాసి ఇచ్చాడు, తర్వాత ఇస్తాను. ఆ అప్పు ప్రకారం ఏం చేయాలి? తీసుకున్న దాని ప్రకారం డి సి వద్ద జీతం లేకుండా 3 సంవత్సరాలు పనిచేయాలి. అంటే ఇదాన్ని వెట్టి చాకరీ కింద అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వెట్టి చాకరీ ఇప్పుడు లేదు, దేశంలో నిషేధించటం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇతను డి అనుకోండి. చూడండి, ఇతను డి అండి, ఇతను సి. ఈ డి సి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడండి, 10,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. 10,000 రూపాయల అప్పు తీసుకొని దానికి ప్రతిఫలంగా 3 సంవత్సరాలుగా నేను జీతం లేకుండా నీ దగ్గర వెట్టి చాకరీ చేస్తానని రాసి ఇచ్చాడు అనుకోండి. అది చెల్లదు. ఎందుకు చెల్లదు? వెట్టి చాకరీని ప్రభుత్వం నిషేధించింది. అది చెల్లని ఒప్పందము. నేను 3 సంవత్సరాలు జీతం లేకుండా పనిచేస్తాను అని చెప్పి ఒక వ్యక్తి చెప్పడం సరికాదు, దానికి ఒప్పుకోవడం కూడా సరికాదు. కాబట్టి అటువంటి ఒప్పందాలు ఇతర వ్యక్తికి నష్టాన్ని కలిగిస్తున్నాయి, అటువంటి ఒప్పందాలు చెల్లవు. కాబట్టి ఇతర వ్యక్తికి లేదా ఇతర వ్యక్తి యొక్క ఆస్తికి నష్టం సంభవించే విధంగా ఒప్పందాలు ఉన్నప్పుడు అటువంటి ఒప్పందాలు చెల్లవు. ఇక ప్రతిఫలము అనైతికంగా ఉన్నప్పుడు, ప్రతిఫలము అనైతికము అంటే చూడండి, మనము ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం. సింపుల్ ఉదాహరణ, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి తన కారు, క్యాబ్ అంటే రెంట్కు ఇచ్చే కారు అండి, రెంట్కు తిప్పే కారు, ఆ కారు బికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆమె సరి అయిన వృత్తి చేయటం లేదు. ఆమె దానిని జూదానికో లేదా వేశ్యా వృత్తికో ఇంకా దేనికో వాడుతున్నదని ఏకి ఉద్దేశం తెలుసు. తెలవకుండా ఇస్తే అందులో తప్పేం ఉండదు. కానీ ఇక్కడ తెలిసే దాన్ని సక్రమమైన మార్గానికి, అనైతికమైన మార్గాల్లో వాడుతున్నది అని తెలిసే ఉద్దేశపూర్వకంగానే ఇచ్చాడు డబ్బుల కోసం. ఈ కేసుని మీరు గుర్తుంచుకోవచ్చు. పియర్స్ వర్సెస్ బ్రూక్స్ కేసు నడిచిందండి. ఇందులో బ్రూక్స్, పియర్స్ ఈ ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన కేసులో ఆమె వేశ్యా వృత్తికి కారు తీసుకొని పోతున్నదని తెలిసినప్పటికీ కారు ఓనర్, యజమాని ఇవ్వటం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కారు ఇచ్చి ఆ వృత్తిని కొనసాగిస్తున్నాడు, అందుకు సహకరిస్తున్నాడు అనే ఉద్దేశంతో న్యాయస్థానం ప్రతిఫలం అనైతికంగా ఉన్నది కాబట్టి, ఇందులో చేసే పని అనైతికంగా ఉన్నది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం అనేది చెల్లనిదిగా ప్రకటించినది. అలానే మనం ఇంకొకటి కూడా చూడొచ్చు. ఏ బికి అప్పు ఇచ్చి ఆ అప్పు ద్వారా ఏం చేశాడు అంటే ఆమె భర్త సి నుంచి విడాకులు తీసుకోమన్నాడు. ఆ విధంగా విడాకులు తీసుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఏ బికు వాగ్దానం చేయటం జరిగింది. ఇక్కడ ప్రతిఫలం అనేది అనైతికంగా ఉన్నది. చట్టం వివాహ వ్యవస్థను పరిరక్షించడానికే చూస్తుంది. నువ్వు విడాకులు తీసుకొని నా దగ్గరికి వస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అప్పుగా ఇంకొక వ్యక్తికి ఇవ్వటం అనేది ధర్మ విరుద్ధమైనది. ప్రతిఫలం అనేది అనైతికంగా ఉన్నది. కాబట్టి ఈ 2 ఉదాహరణలు మనం పరిశీలిస్తే ఏర్పాటు చేసుకున్న ఒప్పందం వలన ప్రతిఫలం అనైతికంగా ఉన్నప్పుడు అటువంటి కాంట్రాక్టులు అనేవి చెల్లనిదిగా మనం భావించడం జరుగుతుంది. ఇక తర్వాత చూస్తే మనం పరిశీలిస్తే న్యాయస్థానం అవినీతికరమైనదిగా ప్రకటించిన పనిని చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటే అటువంటి ఒప్పందం అనేది చెల్లదు. అది ఎప్పుడు? ఉదాహరణకు అను వ్యక్తి బి తోటి తన భవనం ఉన్నదండి ఒకటి, ఆ భవనాన్ని అద్దెకి ఇచ్చాడు.
అద్దెకి ఇచ్చేటప్పుడే తెలుసు అతనికి అది జూద భవనంగా వాడతారో లేదా వ్యభిచారానికి వాడతారో అనేది అతనికి తెలుసు. చట్టవిరుద్ధమైన పనులు చేస్తారని తెలిసే ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. తన ఇల్లు తన భవనాన్ని వేరే వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఆ ఇంట్లో చట్టవిరుద్ధమైన పనులు జరుగుతున్నాయని తెలిసే ఇవ్వటం జరిగింది. మరి అటువంటప్పుడు ఆ ఒప్పందం ఇద్దరి వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందము న్యాయస్థానం అవినీతికరమైనదిగా ప్రకటించిన పని చేయడానికి కుదిరింది. జూదము అవినీతే, వ్యభిచారాన్ని నిర్వహించడం కూడా అవినీతే. లేదా ఇంతకు ముందు మనం ఎగ్జాంపుల్లో చూసాం స్మగ్లింగ్ అనేది. స్మగ్లింగ్ గూడ్స్ తెచ్చి దాంట్లో దాచిపెట్టడం కోసం అద్దెకి ఇవ్వటం జరిగింది అనుకోండి భవనాన్ని, అది కూడా చట్టవిరుద్ధంగానే భావించడం జరుగుతుంది. న్యాయస్థానం అవినీతికరమైన పని చేస్తున్నది కాబట్టి అటువంటి ఒప్పందాలు అనేవి చెల్లనివిగా మనం భావించడం అనేది జరుగుతుంది. ప్రజా విధానానికి వ్యతిరేకం, దీని గురించి మనం ఇంకా డీప్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా విధానానికి వ్యతిరేకము అంటే ఏమిటి? ప్రజా సంక్షేమానికి భంగాన్ని కలిగించే ఒప్పందాలు ప్రజా విధానానికి విరుద్ధమైన ఒప్పందాలుగా పిలువబడతాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, ప్రజా సంక్షేమానికి భంగాన్ని కలిగించే ఒప్పందాలు అన్నీ ప్రజా విధానానికి విరుద్ధమైన ఒప్పందాలుగా భావించడం జరుగుతాయి. దీనికి రకరకాల ఉదాహరణలు మనం చూస్తాము. ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఉన్న ఏ రంగంలో సంబంధించిన ఒప్పందమైనా సరే అది చెల్లదు. అది రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, సాంకేతిక రంగం కావచ్చు. ఆ రంగాలలో ప్రభుత్వము ఏదైతే ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నదో వాటి కొరకు లేకుండా ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా ప్రజా విధాన వ్యతిరేక ఒప్పందాలుగా పరిగణించడం జరుగుతుంది. దీని గురించి మనం ఇంకా డీప్ గా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాను. ప్రజా విధానానికి వ్యతిరేకంగా అంటే దీంట్లో రకరకాల వర్గీకరణ ఉన్నది. శత్రువుతో కుదుర్చుకున్న ఒప్పందం, మీకు గత యూనిట్ లో చెప్పాను. విదేశీ శత్రువు, విదేశీ మిత్రుడు, వాళ్ళతో కుదుర్చుకున్న ఒప్పందాలు అని మీరు నేర్చుకున్నారు. శత్రువుతో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోరాదు. ముఖ్యంగా యుద్ధ సమయంలో అది ప్రజా విధానానికి వ్యతిరేకంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అట్లానే నేరాలకు సంబంధించిన ఒప్పందాలు అన్నీ కూడా ప్రజా విధానానికి వ్యతిరేకాలే. అంటే ఉదాహరణకు నేను మీకు ఇంటర్నల్ మార్కులలో తక్కువ వేసానని తెలిసింది ఎవరో ఒక స్టూడెంట్. ఆ స్టూడెంట్ నా మీద కోపం పెంచుకొని నేను ఇంటి నుంచి కాలేజీకి పోయే టైంలో బండి మీద పోతున్నప్పుడు సార్ను గాయపరచడానికో లేకపోతే సార్ను చంపేయండిరా అని చెప్పి డబ్బులు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారనుకోండి, డబ్బులు ఇవ్వడానికి, నాకు నష్టం జరిగించడానికి. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందం అనేది చెల్లదు. ఎందుకంటే అది ఒక నేరాన్ని ప్రోత్సహిస్తూ జరుగుతున్నది ఒక పని అనేది. కాబట్టి ప్రజా విధానానికి వ్యతిరేకము అని ఎప్పుడు అంటాము అంటే శత్రువులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ముఖ్యంగా యుద్ధ సమయాలలో. అట్లానే నేరాలకు సంబంధించిన ఒప్పందాలు అవి చెల్లవు. ఇక వ్యాజ్యము. వ్యాజ్యము అంటే ఏమిటి? వ్యాజ్యం అంటే ఒక కేసులో రెండు పార్టీల మధ్య ఉన్న తగాదా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన దాన్ని వ్యాజ్యము అంటారు. వ్యాజ్యాలకు సంబంధించిన ఒప్పందాల్లో రెండు రకాలు ఉన్నది. మీరు గమనించవలసిన అంశం ఏమిటి అంటే ఇవి రెండు కూడా ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం చెల్లుతాయి. భారత న్యాయశాస్త్రం ప్రకారం ఇవి క్రమమైన కాంట్రాక్టులు. ఇంతకుముందు చెప్పిన దాంట్లో చిన్న పొరపాటు గమనించండి. ఇవి రెండు కూడా ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం చెల్లవు, కానీ భారత న్యాయశాస్త్రం ప్రకారం చెల్లుతాయి. వ్యాజ్యాప్తి బేరము అంటాం. వ్యాజ్యాప్తి బేరము అట్లా నిర్వహణ. వ్యాజ్యాప్తి బేరాన్ని ఇంగ్లీష్ లో చాంపర్టీ అంటారు. మీకు ఇంగ్లీష్ పదాలు ఎందుకు చెప్తున్నాను అంటే తర్వాత హయ్యర్ క్లాసులకు వెళ్ళినప్పుడు, అంటే ఎంకామ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఇంగ్లీష్ పదాలు కొన్ని నేర్చుకొని ఉండాలి, లేకుంటే ఏం అర్థం కాదు. అప్పుడు టోటల్ ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. చాంపర్టీ అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో అతనికి ఇంకొక వ్యక్తి నుండి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయటంలో
సహాయం చేయడానికి అంగీకరిస్తూ ఒప్పందం ఏర్పాటు చేసుకుంటాడు. వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని వసూలు చేయడానికి సహాయపడిన వ్యక్తికి చెల్లించటం, దాన్ని చాంపర్తి అంటారు. మీకు బొమ్మల ద్వారా చెప్తానప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. మనం సినిమాలలో చూస్తుంటాం. ఇది చాంపర్తి అంటే ఏంటో అనేది చెప్పి ఈరోజు క్లాస్ ముగిస్తాను, టైం అవుతున్నది. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి, ఏ, బి, సి. ఇతను రుణం తీసుకున్నాడండి. రుణం తీసుకున్నాడు అంటే ఇతను రుణగ్రస్తుడు అంటాం, మనం డెట్టార్ అంటాం. ఏ, బి, ఇతను బి, ఇతను సి. చూడండి, ఇతను 10,000 రూపాయలు ఏ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడండి, 10,000 రూపాయలు. కానీ ఎన్ని రోజులైనా ఇవ్వట్లేదు, కొన్ని నెలలు గడిచినాయి. అప్పుడు ఏ బి దగ్గర, బి కొంచెం మనకు తెలిసే గ్రామంలో పెద్ద మనిషి అనుకోండి, లేదా ఇక తగాదాలు పరిశీలించే వ్యక్తి అనుకోండి, లేదా ఇవేవి మంచి వ్యక్తిగా కాకుండా చెడ్డ వ్యక్తి, ఏదో ముఠాలు నడిపే వ్యక్తికి మన సినిమాలలో చూస్తుంటాం, అలాంటి వ్యక్తి అనుకోండి. బి దగ్గరికి ఏ సహాయం కోసం పోయినాడు. ఈ ఫలానా సి అనేవాడు నా దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకొని నన్ను తిప్పిస్తున్నాడు, ఎంతకాలమైనా అసలు ఇవ్వటం లేదు, వడ్డీ ఇవ్వటం లేదు, సహాయం చేయమని కోరితే బి అందుకు అంగీకరించాడు. అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాడు, అందులో సగం వాటా నాకు ఇస్తే నేను వాడి సంగతి చూసుకుంటాను అని. ఇటువంటి ఈ సందర్భంలో ఏకు బీకు మధ్య కుదిరిన ఒప్పందాన్ని చాంపర్తి అంటాం, వ్యాప్జాప్తి బేరము అంటాం. ఇప్పుడు దీనికి సంబంధించిన వాక్యాన్ని నేను చదువుతాను, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, గమనించండి. ఇందులో వ్యాప్జాప్తి బేరంలో ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో అతనికి మూడవ వ్యక్తి నుండి రావాల్సిన, ఒక వ్యక్తి వేరొక వ్యక్తితో అతనికి మూడవ వ్యక్తి నుండి రావాల్సిన మొత్తాన్ని వసూలు చేయడంలో సహకరించడానికి అంగీకరిస్తూ ఒప్పందం చేసుకుంటాడు. వసూలైన మొత్తంలో కొంత మొత్తాన్ని వసూలు చేయుటకు సహాయపడిన వ్యక్తికి చెల్లించవలెను. మనకు బి సహాయం చేస్తున్నాడు డబ్బులు వసూలు చేసుకోవటం, కాబట్టి కొంత మొత్తాన్ని బికు ఇవ్వటం జరుగుతుంది. సో దీన్ని చాంపర్తి అంటాం, వ్యాజ్యాప్తి బేరము అంటాం, వ్యాజ్యాప్తి బేరం. ఇక మెయింటెనెన్స్ అని ఇంకొకటి ఉన్నదండి, నిర్వహణ అంటాం తెలుగులో. నిర్వహణ అనగా ఇది కూడా సేమ్ దాదాపు దీని లెక్కనే ఉంటుంది, గమనించండి. నిర్వహణ అనగా ఒక వ్యక్తి వేరే వ్యక్తికి మూడో వ్యక్తిపై దావా వేయటానికి ఆర్థిక సహాయం లేదా ఇతర సహాయం చేయడానికి అంగీకరించుట. ఆ సహాయం చేసే వ్యక్తికి ఎదుటి వ్యక్తి యొక్క విషయంపై ఎటువంటి ఆసక్తి ఉండదు. దీనికి కూడా మీకు బొమ్మలేసి చెప్తాను, ఇప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. నిర్వహణ అంటే చూడండి, ఇతనికి ఒక ఆస్తి ఉన్నదండి. ఆస్తి ఏమున్నది, కారు ఉన్నదండి. ఓకేనా. ఈ కారును ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తికి, ఇతను ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, రాజకీయ నాయకుడికి లీజ్కి ఇచ్చాడు. అతను 5 ఏళ్ళు పదవిలో ఉంటాడు కదండి, మీకు తెలిసిన విషయమే కదా. జనరల్గా 5 ఏళ్ళు పదవిలో ఉండటం జరుగుతున్నది. సో ఆ విధంగా 5 ఏళ్ళు తన కారును లీజుకి ఇచ్చాడండి కొత్తగా ఒక హోదా పొందిన రాజకీయ నాయకుడికి. ఆ 5 ఏళ్ళు దాటిన తర్వాత కారు ఇతనికి వాపస్ ఇవ్వాలి, కానీ ఎంతకాలమైనా కారు ఇవ్వలేదు. అటువంటప్పుడు ఇతని దగ్గర డబ్బులు లేవు, కోర్టుకు పోయి మన కారు తెచ్చుకుందాము అంటే. అటువంటప్పుడు ఇతనికి ఇంకొక వ్యక్తి సహాయం చేస్తున్నాడండి. ఈ సహాయం చేయటంలో ఇతనికి కారుకు ఎటువంటి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇతనికి కారుకు ఎటువంటి సంబంధం లేదు. ఇతను కేవలం డబ్బులు ఇతనికి ఇస్తాడు, కోర్టుకు పోవడానికి సహాయం చేస్తాడు. సో ఆ విధంగా కుదిరిన ఒప్పందం. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, మూడో వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కోర్టుకు పోవడానికి అవసరమైన ద్రవ్య సహాయం చేస్తున్నాడు. సో దీన్ని మనం నిర్వహణ అంటాం. దీనికి తేడా గమనించండి. కాబట్టి ఈ విధంగా చాంపర్తి కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, నిర్వహణ విషయంలో, వ్యాప్జాప్తి బేరం విషయంలో
మీకు ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇవి రెండు ఆంగ్ల న్యాయశాస్త్రం ప్రకారం చెల్లని ఒప్పందాలు, కానీ భారత న్యాయశాస్త్రం ప్రకారం చెల్లుతాయి. ఆంగ్ల న్యాయశాస్త్రానికి భారత న్యాయశాస్త్రానికి కొన్ని సందర్భాల్లో విభేదాలు వస్తాయని చెప్పాను. అందులో ఇదొకటి. మీకు మొదటి యూనిట్లో భారత న్యాయశాస్త్రం మూల ఆధారాల్లో మనం చర్చించుకున్నాం. ప్రధానంగా మనం భారత న్యాయశాస్త్రంలో ఎక్కువ అంశాలు బ్రిటిష్ న్యాయశాస్త్రం నుంచే తీసుకోబడినవని మనం నేర్చుకున్నాం. కాకపోతే అందులో కొన్ని దేశ కాలమాన పరిస్థితులను అనుసరించి, దేశ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి కొన్ని తేడాలు ఉన్నాయి. అందులో ఇది ఒక తేడా. ఈ రెండిటికి మన దేశంలో అంగీకారం ఉన్నది, కానీ బ్రిటన్ న్యాయశాస్త్రం ప్రకారం ఈ రెండిటికి విరుద్ధంగా అక్కడ ఉన్నది. ఈ రెండు చెల్లని ఒప్పందాలు బ్రిటన్ న్యాయశాస్త్రం ప్రకారం. కాబట్టి సో అవి మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. ఒక్కసారి మళ్ళా మనం పరిశీలిస్తే ఈరోజు మనం రకరకాల అంశాలను చూస్తున్నాము. రెండవ యూనిట్లో న్యాయాత్మకమైన ఉద్దేశము, న్యాయాత్మకమైన ప్రతిఫలము గురించిన అంశాలను చూస్తున్నాము. లాఫుల్ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్. ఇందులో రకరకాల అంశాలను చూసాము ఇప్పటి వరకు. న్యాయశాస్త్రం నిషేధించటం అంటే ఏంటి, నిబంధనలు అతిక్రమించటం అంటే ఏంటి, మోసపూరితం అంటే ఏంటి, ఇతర వ్యక్తికి నష్టం కలిగించటం అంటే ఏంటి, ప్రతిఫలం అనైతికంగా ఉన్నది అంటే ఏంటి, న్యాయస్థానం అవినీతికరమైనదిగా ప్రకటించినప్పుడు ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరి అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రజా విధానానికి వ్యతిరేకంగా ఉండటం అంటే ఏంటిలో రకరకాల అంశాలను చూస్తున్నాం. తర్వాత క్లాస్లో మిగిలిన అంశాలను చూద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యాయాత్మకమైన ఉద్దేశము, న్యాయాత్మకమైన ప్రతిఫలం అనే అంశాలను మనం చూస్తున్నాం. మీకు ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఇది రెండవ యూనిట్లో ఉన్నది. బిజినెస్ లా, వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించి న్యాయాత్మకమైన ఉద్దేశము, న్యాయాత్మకమైన ప్రతిఫలాన్ని మనం సెక్షన్ 23 భారత కాంట్రాక్ట్ చట్టం తెలియజేసింది అని మనం నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మిగిలిన అంశాలను నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.